విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు, స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్, ఇకపై 4 ఏళ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్. బాంబు వేల్చిండు ట్రంప్. ఇది మామూలు బాంబు కాదు, ఒకరి గుండెలు గుబేలు అనే బాంబు. ఇక్కడ ఏమంటా ఉన్నట్టు, ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి పోతారో వీసా ఇప్పటి నుంచి 4 ఏళ్ళకి ఇస్తామంటున్నాడు. 4 ఏళ్ళకి మించి ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే మన ఇండియా నుంచి చాలా మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, చాలా మంది పోయారు, చాలా మంది పంపిస్తూనే ఉన్నారు ఇంకా కూడా. జర్నలిస్టులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, విజిటర్లకు టైం పీరియడ్, H1B వీసా ప్రోగ్రామ్ పెద్ద స్కామ్, దాన్ని మార్చాలి అమెరికా. వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అంటూ చూస్తా ఉన్నాం. ఇట్లా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ నిర్ణయాలంటే ఇక్కడ ఏమైతా ఉన్నది, ట్రంప్ ఎన్నికల ఆయన అమెరికా ఎలక్షన్ లో ఒక నినాదం ఇచ్చిందంటే అమెరికన్ల ప్రయారిటీ ఫస్ట్, అమెరికన్ల అభివృద్ధి ఫస్ట్, నాకు అమెరికన్ల ముఖ్యం అని చెప్పి అదే నినాదంతో ఆయన ఎలక్షన్ లో నిలబడ్డాడు, గెలిచిండు. సరే, అదే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు, ఆ విధంగానే వెళ్తా ఉన్నాడు. మీరు ఎవరైనా విదేశీ నుంచి మా దగ్గర చదువుకోవడానికి వస్తే మనకు 4 ఏళ్ల వరకే మేము వీసా ఇస్తాం, తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఉండాలనుకుంటే అమెరికా పౌరసత్వం పొందాలి, పొందితే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి కొన్ని నిబంధనలు అయితే పెడతా ఉన్నాడు. ఏదైనా ఇండియాకి దెబ్బే ఇక్కడ, అంటే వాళ్ళకు కూడా కొంచెం దెబ్బ అన్నట్టే. ఎందుకంటే వాళ్ళ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్స్ ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళకు కూడా కొంచెం దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ, విదేశీలో అమెరికాలో వెళ్ళి చదువుకోవడానికి. అంటే వాళ్ళకు కూడా అడ్మిషన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మన దేశంలో లాభమే, నష్టం లేదు. కానీ ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఏదైనా కొంత ఆలోచన చేయండి, తల్లిదండ్రులు కొంచెం అమెరికాకు పంపించాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ వాస్తవానికి చదువు కోసమే పంపిస్తారు అమెరికాకు. ఇది వాస్తవ విషయం ఏంటంటే చదువుతో కూడా డబ్బు సంపాదిస్తారు అని చెప్పి. డాలర్ వాల్యూ పెరిగింది కదా అక్కడ, డబ్బు సంపాదిస్తారు. అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇక ఇంకోటి అమెరికా పోతే ఇక మా పిల్లడు అమెరికాలో ఉండు అని చెప్పి ఇక్కడ సంబంధాలు, గట్టి సంబంధాలు చూసుకోవచ్చు, ఎక్కువ కన్నా తీసుకోవచ్చు. ఇట్లా భూములు తాకట్టు పెట్టి బంగారాలు అమ్మి, భూములు అమ్మి, ప్లాట్లు అమ్మి, ఆస్తులు అమ్మి కూడా అమెరికాకు పంపిస్తా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆలోచన చేసుకోండి. దగ్గర లేదు అమెరికా, రాత్రి పగలు ప్రయాణం. రావాలంటే అంత ఈజీ కాదు, పోవాలంటే ఈజీ కాదు. ఆయన రాణిస్తలేడు, పోనిస్తలేడు. అదో సమస్య ఏర్పడ్డది. కొంచెం ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అక్కడ ఇంకోటి పార్ట్ టైం జాబ్ చేయనిస్తలేడు. ఎవరైనా దొరికితే డైరెక్ట్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కించి ఇండియా తిప్పుతున్నాడు. కొంత మన భారత్ మీద కొంచెం గుర్రుగున్నాడు. ఆయన టారిఫ్లు విధిస్తా ఉన్నాడు. ఇప్పటికే 50% ఉన్నది. కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.